బీసీ సప్లాన్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఇవాళ గన్ పార్క్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలపడానికి బీసీలమంతా ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని గుర్తు చేస్తా ఉన్నాం. అమలు చేయకపోతే రాష్ట్ర మంత్రులు అందరూ బీసీ మంత్రులు అందరూ రాజీనామా చేయాలి. వాళ్ళతో పాటు మేమందరం కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెల 23న జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బాత్రూమ్ల డబ్బులు తిన్నారు, బాత్రూమ్ల డబ్బులు, బీసీల అమ్మాయిల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారు, బాత్రూమ్ల డబ్బులు తిన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వర్గాల ప్రజల పక్షాన నిలబడతాం, మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడతాం. జరగనీయం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కిరణ్ బీసీలను చిన్న చూపు చేసి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు ఇచ్చిన మాట మీద నిలుపుకోవాలి. ఖబర్దార్ నేను చెప్తున్నాం, ఈ రోజు ఎస్సీలని బీసీలని వెనకకు తొక్కుతున్నారు, తుంగలోకి తొక్కుతున్నారు. ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, మీ పతనం స్టార్ట్ అయింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు ఇస్తామన్న మాట మీద నిలబెట్టుకోండి. లేకపోతే ఆ బీసీలకు 42% కాంట్రాక్ట్లో అవకాశం ఇస్తున్నారు. ఏది లేదు, ఎంపీటీసీ లేవు, జెడ్పీటీసీ లేవు, ఎమ్మెల్యేలు లేవు. ఏంటో మాకు వచ్చే వాట మాకు ఇవ్వకుండా మీరు చేస్తున్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, ఇక మీ ఆటలు సాగవు. మాదొచ్చి మా రాజ్యం వస్తుంది. మా రాజ్యం కోసమే ఇలా టీఆర్పీ పార్టీ ఏర్పడ్డది. ఇది బీసీల కోసం పుట్టిన పార్టీ. బీసీలు ఎక్కడ ఉంటే ఈ జెండా అక్కడ ఉంటుంది. అదే టీఆర్పీ పార్టీ ఎజెండా. మా విద్యార్థి సంఘం టీఆర్ఎస్ కూడా అదే ఎజెండాతో పనిచేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఏం మాట చెప్పినావు కామారెడ్డి డిక్లరేషన్లో ఆ మాట మీద నిలబెట్టుకో. లేకపోతే ఈ తెలంగాణ గడ్డ మీద ఉరికించుకుంటూ కొట్టే పరిస్థితి కూడా ఏర్పడతానని మేము హెచ్చరిస్తున్నాం.